కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ ఇన్నింగ్స్ ఆడాను. ఈరోజు జీసస్ నన్ను నడిపించాడు. జీసస్ వల్లే విజయం సాధ్యమైందని, ఆయనే తనను నడిపించాడని చెబుతూ టీమిండియా మహిళా బ్యాటర్ మ్యాచ్ విన్నర్ జెమిమా రోడ్రిగ్స్ కన్నీటి పర్యంతమైంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. నాకు అండగా నిలిచిన మా అమ్మ, నాన్న, కోచ్తో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గత నెల నాకు చాలా కష్టంగా గడిచింది, కానీ ఈ ఇన్నింగ్స్ నాకు ఒక కలలా అనిపిస్తోంది. ఈ విజయం ఇంకా నా మదిలోకి ఎక్కలేదు. కష్టాల మధ్య కూడా దేవునిపై నమ్మకాన్ని విడవకుండా నిలబడి ఉన్న వ్యక్తి గెలుపు కథ. నిశ్చలంగా ఉండు, దేవుడు నీకోసం పోరాడుతాడు అనే వాక్యాన్ని మనసులో పదే పదే గుర్తు చేసుకుంటూ చివరికి ఆ విశ్వాసమే విజయానికి దారితీసింది. ఇది కేవలం క్రీడా విజయమే కాదు, విశ్వాసం, సహనం మరియు దేవుని కృప కలిసిన జీవన పాఠం. ఆమెకు దేవుని ద్వారా దీవెనలు ఇంకా ఇవ్వాలని మనందరం కోరుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.